వెల్కమ్ టు సైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో పులిహోర ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే పులిహోర చేసేటప్పుడు చింతపండు నానబెట్టి చేసే పని లేకుండా చాలా క్విక్గా చేసుకోవచ్చు. పులిహోరని ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదంగా చేయాలనుకున్నప్పుడు ఈ పొడిని ముందుగా చేసి పెట్టుకోండి. పులిహోర చేసేటప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 స్పూన్ల మినపప్పు, 4 స్పూన్ల పచ్చిశనగపప్పును వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి కలర్ మారేంత వరకు వేయించి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు నువ్వులు, కరివేపాకు వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించండి. ఇది కాస్త వేగిన తర్వాత 10 నుండి 15 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఇంగువ పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి వంద గ్రాములు చింతపండుని వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి చింతపండులో ఉండే తడంతా పోయి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసుకోండి. ఈ చింతపండుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. అంతే, పులిహోర ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. ఫ్రెష్గా ఉంటుంది. ఈ పులిహోర ప్రీమిక్స్ పౌడర్తో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీల్ని వేసి వేయించండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు, కరివేపాకుని వేసి ఇదంతా వేగిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉడికించి చల్లార్చిన అన్నం వేసి కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేయండి. అంతే, పులిహోర పొడితో పులిహోర రెడీ అయిపోతుంది.